హలో, ఏంట్రా మళ్ళీ ఫోన్ చేసావు? నేను నీకు చెప్పిన పని చేసావా? చేశాను. అయితే ఇప్పుడు మా వాడొస్తాడు, వాడికి పెన్ డ్రైవ్ ఇచ్చేయి. ఏంటి ఇప్పుడా? రేపు తీసుకుంటానన్నావు కదా. అన్నాను, కానీ దాని అవసరం నాకు ఇప్పుడే కలిగింది. నా మనిషి ఆల్రెడీ నీ ఇంటి కిందకు వచ్చాడు. ఎవరైనా చూస్తే దొరికిపోతాను. పోనీ మీ బావకి ఫోన్ చేసి హాస్పిటల్లో డాక్టర్తో నువ్వు వాడిన డ్రామాని సింపుల్ గా ఒక చిన్న స్టోరీగా చెప్పనా? వద్దు 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 వద్దు. ఇచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు త్వరగా. ఇదిగోనమ్మా నీ సింహాసనం. ఈ స్థాయికి ఈ స్థానానికి నువ్వే కరెక్ట్. లక్ష్మి, కానీ కూర్చో. కూర్చోవే. అది ముళ్ళ కుర్చీ. ఆ స్థానానికి నువ్వు కరెక్ట్ కాదు అని నేను నిరూపిస్తాను. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడుతున్నారు బావా. కనక మహాలక్ష్మి, నీకు అందరిలో నా భారీ స్థానం ఇవ్వలేకపోయాను, కానీ నువ్వు కష్టపడి గుర్తింపును తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ పట్ల గౌరవం, ప్రేమ మరింత పెరిగాయి. మేడం, ఎండీగా మీ మొదటి సంతకం పెట్టండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన విహారీ గారికి చాలా థ్యాంక్స్. నన్ను ఎంకరేజ్ చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. లక్ష్మి, ఈ ఆపర్చునిటీ నేను నీకు ఇవ్వలేదు, నువ్వే గెలుచుకున్నావు లక్ష్మి. నీలా కష్టపడేవాళ్ళు ఈ పోస్ట్లో ఉంటే అందరూ బాగుంటారమ్మా. మీలాంటి ఎఫిషియెంట్ క్యాండిడేట్ ఆ పోస్ట్లో ఉంటే మా అందరికీ కూడా హ్యాపీ, కంపెనీకి కూడా హ్యాపీ.
స్టాఫ్ ఇంకా మన కంపెనీ గ్రోత్ని ఎవ్వరూ ఆపలేరు. హలో సార్. హలో. ప్లీజ్ కమ్ రండి. ఓకే. ప్లీజ్ కమ్. హలో ఆఫీసర్స్. హలో హలో సార్. సార్. హలో సార్. నైస్ మీటింగ్. యా ప్లీజ్ బి సీటెడ్. సార్ షీఈ్ అవర్ కంపెనీ అండి లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం.